హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఈ కొత్త పుస్తకంలో ప్రతి ఒక్క కాయిన్ చాప్టర్ వైజ్గా చెప్పడం అయితే జరుగుతుందండి. మొన్న ఒక 3 days బ్యాక్ అయితే చాప్టర్ 1 కింద 1 పైసా గుర్ర బొమ్మ కాయిన్కి ఏ ఇయర్లో ఉండాలి, ఏ మింట్ మార్క్ ఉంటే ఎంత వాల్యూ వస్తుంది అనేది ఒక వీడియో చేసి అప్లోడ్ అయితే చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చాప్టర్ 1 అని మన యూట్యూబ్ వీడియోస్లో ఉంటుంది, దాన్ని ఒకసారి వెళ్ళి చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈ రోజున చాప్టర్ 2 కింద హాఫ్ అనా, 1 అనా, 2 అనా కాయిన్లు, ఈ 3 కాయిన్లు అయితే చూపించడం జరుగుతుంది. అసలు అవి ఏ మెటల్తో తయారైనాయి, ఏ ఇయర్లో ఉండి ఏ మింట్ మార్క్ ద్వారా ఉంటే ఎన్ని డబ్బులు వస్తాయి అనేది ఈ వీడియో చాలా క్లారిటీగా చూపిస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బుక్ రేటు ప్రకారం బ్రిటిష్ కాయిన్స్ అయితే తీసుకోనండి, రిపబ్లిక్ డే కాయిన్స్ అయినా, కొమ్మమొరిటో కాయిన్స్ అయినా, ఈ బుక్ రేటు ప్రకారం 1000 రూపాయలు ఖచ్చితంగా పైన ఉన్న కాయిన్స్ నేనైతే తీసుకుంటాను. 1000 రూపాయలు ఉన్నా కానీ తీసుకోవాలా వద్దా అనేది ఆలోచిస్తాను. కానీ 1000 రూపాయలు దాటిన తర్వాత అది 50,000 ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా, కాయిన్ కండిషన్ బట్టి ఈ బుక్లో ఉంటుందండి ఎంత రేట్ ఇవ్వాలి ఏంటనేది. ఒక చిన్న గీత పడినా కానీ, లేదంటే కాయిన్ అరిగినా కానీ, కాయిన్ కండిషన్ బట్టి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అవన్నీ కూడా ఈ బుక్లో అయితే ఉంటాయండి. మీకు డైలీ అప్డేట్లు, మనం చెప్పే అప్డేట్లు చాప్టర్ వైజ్ కావాలి అనుకుంటే ఎవరైనా ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లేదా ఇలాంటి బుక్స్ మీకు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీరు ఆ ఫోన్కి చేయడం వల్ల, ఆ నెంబర్కి ఫోన్ చేయడం వల్ల మీకు ఈ బుక్స్ కావాలన్నా పంపించడం జరుగుతుంది. బుక్ రేట్ ఎంత పడుతుంది, అసలు డెలివరీ ఛార్జెస్ ఎంత పడతాయి అవి చెప్పడము జరుగుతుంది. అలాగే మీరు డైరెక్ట్గా మీ దగ్గర నేను చూపించిన విలువైన కాయిన్స్ ఉంటే వాటిని చెకింగ్ చేయించుకుని అమ్ముకోవాలనుకుంటే వాటిని నేనే తీసుకుంటానండి. కాయిన్ కండిషన్ బట్టి డబ్బులు ఇస్తాను. అవి కూడా మీరు ఎప్పుడు రావాలి, ఎప్పుడు చెకింగ్ చేయించుకోవాలనేది కూడా మీతో మాట్లాడి చాలా క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయితే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుందండి. అయితే ఫ్రెండ్స్, ఈ రోజున చాప్టర్ 2 కింద హాఫ్ అనా, 1 అనా, 2 అనా, ఈ 3 కాయిన్స్ అయితే మీకైతే ఈ బుక్లో ఎంత రేట్ ఉన్నాయి, అసలు ఏ కండిషన్లో ఉంటాయి, ఎంత వస్తాయి అనేది చాలా క్లారిటీగా చూపిస్తాను. ఇంకా ఎవరైనా చాప్టర్ 1 వీడియో అనేది చూడకపోతే వెంటనే వెళ్ళి చాప్టర్ 1 వీడియోని కూడా చూసేయండి. తర్వాత చాప్టర్ 2 కింద చూడండి. అలాగే మధ్య మధ్యలో మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన దగ్గరికి కాయిన్ చెకింగ్ చేయించుకుంటే వచ్చిన వాళ్ళ వీడియోస్ కూడా మధ్య మధ్యలో అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఓకే, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా మధ్య మధ్యలో చెప్పడం అయితే జరుగుతుంది. కానీ చాప్టర్ వైజ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి ఒక్క కాయిన్ని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. వెంటనే ఇంక ఈ వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, హాఫ్ అనా కాయిన్ ఈ వీడియోలో మనం చూపించేది. చూడండి, ఒక పక్కన మన సింహాల బొమ్మ, ఇంకొక పక్క ఎద్దు బొమ్మ ఉంటుందండి. హాఫ్ అనా అని కూడా మనకి ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. ఇది తయారైన ఇయర్ చూసుకుంటే 1950 నుంచి 55 వరకు తయారైంది. మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ మెటల్. వెయిట్ వచ్చేసి 2.85 grams ఉంటుంది. సైజ్ వచ్చేసి 19.09 mm. షేప్ వచ్చేసి ఇలా 4 sided లాగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇది 1950లో తయారైంది. ఈ కాయిన్ బొంబాయి మింట్ ద్వారా తయారైన కాయిన్. ఇవాళ యుఎన్సి అన్సర్క్యులేషన్ కాయిన్ అయితే 400 రూపాయలు ఉంది. ఫైన్ కండిషన్ 100 రూపాయలు ఉంది. కలకత్తాకి ఎలాంటి మార్క్ ఉండదండి. అది యుఎన్సి కండిషన్లో 450 ఉంది. ఫైన్ కండిషన్లో 150 ఉంది. తర్వాత 51, 52, 53 అయితే తయారవ్వలేదు. 54లో తయారైన కాయిన్ ఇది. ఈ రోజున మీ దగ్గర యుఎన్సి కండిషన్లో 400 రూపాయలు రావడం జరుగుతుంది. డైమండ్ మార్క్ ఉండాలి బొంబాయి మింటు. ఫైన్ కండిషన్లో 100 రూపాయలు. అదే కలకత్తా మార్క్ అయితే యుఎన్సీలో 400 ఉందండి. ఫైన్ కండిషన్లో 100 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. అలాగే 55 బొంబాయి మింటు 600 రూపాయలు యుఎన్సీ కండిషన్ రేటు. ఫైన్ కండిషన్ రేటు 150. మళ్ళీ కలకత్తాలో అయితే తయారవ్వలేదు. అసలు హైదరాబాద్ కానీ, నోయిడాలో కానీ అసలు అయితే తయారవ్వలేదు. అయితే ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ కాయిన్ మనం ఏ కాయిన్ అయినా 1000 రూపాయల కంటే ఎక్కువ ఉంటేనే తీసుకుంటాం. తక్కువ రేటు ఉన్నవి తీసుకోమండి. ఇవి మీకు కావాలి అనుకుంటే ఎంతో కోట వస్తుందా అంటే రావండి. నేను తీసుకుని ఇలాంటివి, మనం తీసుకునే కాయిన్ ఏదైనా కానీ 1000 రూపాయల కంటే ఎబో ఉండాలి. తర్వాత చూసుకుంటే 1 అనా కాయిన్, 1 అనా. ఓకే, ఇది కూడా కాపర్ నికెల్ మెటల్, సేమ్ ఇయరు. ఇది వచ్చేసరికి కొద్దిగా వెయిట్ పెరిగిందండి. ఇది చూసుకుంటే మనకి 1950. ఈ కాయిన్ చూసుకుంటే మనకి 1950లో తయారైన కాయిన్, బొంబాయి మింట్ కాయిన్. యుఎన్సీలో 600 రూపాయలు ఉందండి. ఫైన్ కండిషన్లో వచ్చేసరికి 200 ఉంది. అదే 1951లో తయారైన కాయిన్, యుఎన్సీ కండిషన్ 700 రూపాయలు ఉందండి. ఫైన్ కండిషన్ అయితే 200 రూపాయలు ఉంది. ఈ కాయిన్ అయితే కలకత్తా, హైదరాబాద్, నోయిడా ఈ 3 ముట్టు మార్కుల ద్వారా అయితే అసలు అనేది తయారవ్వలేదు. ఈ కాయిన్ కూడా డిజైన్ చూసుకోండి ఒకసారి. ఇది కూడా 1000 రూపాయల కంటే తక్కువే ఉండటం జరిగింది. ఫ్రెండ్స్ మూడో కాయిన్ చూడండి, 2 అనాస్ కాయిన్. ఇది కూడా
తయారైన ఇయర్ చూసుకుంటే 1950 నుంచి 55 వరకు తయారైనాయి. మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ మెటల్ అండి. వెయిట్ వచ్చేసి 5.83 గ్రామ్స్ ఉంటుంది. సైజ్ వచ్చేసి 25.4 mm. షేప్ వచ్చేసి స్క్వేర్ విత్ రౌండ్ కార్నర్. ఓకే, ఇలా మనకి 4 కార్నర్లో ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఇయర్ మెటల్ చూసుకుంటే ఈ కాయిన్ ఇయర్ చూసుకుంటే 1950లో తయారైన కాయిన్. యుఎన్సి కండిషన్ బొంబాయి మింట్లో 2500 ఉందండి. ఫైన్ కండిషన్లో 600 రూపాయలు ఉంది. అలాగే 51, 52, 53లో అయితే తయారవ్వలేదు. 54లో తయారైన కాయిన్ యుఎన్సి కండిషన్లో 2500 ఉంది. ఫైన్ కండిషన్లో 600 రూపాయలు ఉంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ చూడండి 1955 2 అనాస్ కాయిన్. ఓకే, యుఎన్సి కండిషన్లో ఈ రోజున ఒరిజినల్ కాయిన్ అయితే అంటే చాలా ఇంత రేటు ఉండేసరికి కొన్ని ఫ్రాడ్ కాయిన్స్ వస్తున్నాయండి. వాటిని టోకెన్లు అంటారు. ఆ కాయిన్లు వెయిట్ కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ కాయిన్ వాల్యూ చూసుకుంటే యుఎన్సి కండిషన్లో అన్సర్క్యులేషన్ కాయిన్ 75,000 రూపాయలు ఉండటం అయితే జరిగిందండి. ఫైన్ కండిషన్లో 30,000 రూపాయలు అయితే ఉండటం జరిగింది. 1955 సంవత్సరంలో ఉండాలి 2 అనాస్ కాయిన్, ఈ ఎద్దు బొమ్మన్న కాయిన్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ కాయిన్లు అనేవి మీ దగ్గర ఇంత విలువైన కాయిన్లు మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ ఉంటే వాటిని మీకు అర్థం కాకపోతే నా దగ్గరికి తీసుకొస్తే నేనైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, హాఫ్ అనా, 1 అనా, 2 అనాస్ ఈ 3 కాయిన్లు ఈ బుక్లో అయితే ఎంత రేటు ఉన్నాయి ఏంటనేది చాలా క్లారిటీగా అయితే మీకు చూపించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నాయి, ఎలాంటి వాల్యూ వస్తుంది అనుకుంటే మీరు మీ దగ్గర 2 అనాస్ కాయిన్ కానీ ఈ రోజున 1955 బొంబాయి మింట్ కాయిన్ కానీ మీ దగ్గర కానీ ఉంటే ఇవాళ మంచి రేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాంటి కాయిన్ మీ దగ్గర ఉందా లేదనేది మీరైతే మీ కలెక్షన్లో ఉందా లేదనేది చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే చాప్టర్ 3, చాప్టర్ 4 అంటూ ఈ బుక్లో ఉన్న ప్రతి ఒక్క కాయిన్ వాల్యూ అనేది మీకు చూపించడం జరుగుతుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లేదా ఇలాంటి బుక్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యి నా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి. మరలా మంచి అప్డేట్తో రేపు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.